కార్తీక రత్నం మెయిన్ లీడ్‌గా చేసిన 'లింగోచల్' సినిమా 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ సినిమా స్టోరీ లైనే చాలా రొటీన్‌గా ఉంది. ఇప్పటికే ఇలాంటి లైన్‌ని చాలా సినిమాల్లో చూసాం. ఈ సినిమాలో హీరో ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఏమన్నా అయిందా లేదా అనేది సినిమా. ఇంక సినిమా స్టోరీ అంత రొటీన్‌గా ఉన్న వాళ్ళ లవ్‌ని, ఎమోషన్‌ని కరెక్ట్‌గా చూపిస్తే సినిమా బానే ఉంటుంది. కానీ ఈ సినిమాలో వాళ్ళ మధ్య లవ్‌ని, ఎమోషన్‌ని ఎక్కడ కూడా హైలైట్ చేయలేదు. కరెక్ట్‌గా చెప్పాలంటే అలా చూపించడానికి కూడా ట్రై చేయలేదు. సినిమాలో హీరో, హీరోయిన్‌లు ఒకరినొకరు ఎందుకు ఇష్టపడ్డారనే విషయం చెప్పరు. వాళ్ళ లవ్ ఎంత సిన్సియరో చూపించరు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో అతని ఫ్రెండ్స్ వేసుకుని రౌండ్ టేబుల్ దగ్గర కూర్చుని మందు తాగడం, మాట్లాడుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు. ఇక సినిమాలో ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే కామెడీ కూడా ఇరిటేట్ చేస్తుంది. ఇక సినిమా ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక లవ్ సాంగ్ వేసేసి లవ్ ఉందని చెప్పేసి వెంటనే చిన్న రీజన్ తో బ్రేకప్ అని ఇంటర్వెల్ వేసేస్తారు. ఇక సినిమా సెకండ్ హాఫ్ లో హీరో చేసే పనులన్నీ కూడా బాగా ఇరిటేట్ చేస్తాయి. అలా ఇరిటేట్ చేస్తున్న ఏదో రీజన్ ఉంటదేమో, అది చూసినప్పుడు సాటిస్ఫై అవ్వచ్చేమో అనుకుని వెయిట్ చేస్తూ ఉంటే ఆ హీరో చెప్పిన రీజన్ విన్నాక ఆ ఇరిటేషన్ ఇంకా డబుల్ అవుతుంది. ఇక సినిమా క్లైమాక్స్ లో కూడా 2 నిమిషాలు ఎమోషనల్ గా ఒక సీన్ ని చూపించి ఆ ఎమోషన్ ని 5 నిమిషాల వరకు లాగడానికి ట్రై చేశారు. ఇంక ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా టైటిల్ చూసినప్పుడు ఆ గేమ్ ని ఏమైనా హైలైట్ చేస్తారేమో అనుకున్నాను. కానీ చిన్నప్పుడు హీరో లింగోచా గేమ్ ఆడుతూ ఏడో పెగ్గు పెడుతున్నప్పుడు హీరోయిన్ చూసి లవ్ లో పడిపోతాడు. దానికోసమే సినిమాకి లింగోచా అని టైటిల్ పెట్టినట్టుంది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన కార్తీక్ రత్నం పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, కానీ ఆయన క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా సీన్స్ అయితే లేవు. ఇక హీరోయిన్ కూడా చూడడానికి బాగానే ఉంది. ఇక సినిమాలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే బాగా అనిపించాయి. సినిమా సాంగ్స్ లో ఉన్న ఫీల్ సినిమాలో ఎక్కడ కూడా ఉండదు. ఫైనల్ గా రొటీన్ గా అనిపించే లైన్ ని కూడా రొటీన్ గా చెప్పలేక ఏవేవో సీన్స్ తో ఇరిటేట్ చేస్తూ చెప్పినట్టు ఉంటుంది ఈ సినిమా. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.